హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మాబూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి భైరవ వాక ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భైరవ వాక నవల ఆడియో 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కొండబస్సు బయలుదేరేసరికి సులాబ్ కాంప్లెక్స్ కుర్రాడు పరిగెత్తుకు రావడం గమనించిన గైడ్ పాండేకి ముచ్చెమటలు పోశాయి. బస్సు చిత్రా టోపీ టర్న్ కొట్టేసరికి ఆ కుర్రాడు ఎస్ఐ దగ్గరకు వచ్చాడు. అప్పటికే కొండ బస్సు స్పీడ్ అందుకుంది. ఆగకుండానే చెక్పోస్ట్ గేటు దాటుకుని ఘాట్ రోడ్లో ముందుకు దూసుకుపోతోంది. కొండ బస్ స్టాండ్లో ఉన్న ఎస్ఐ కేసు చూశాడు పాండే. సులాబ్ కాంప్లెక్స్ కుర్రాడు ఏదో చెప్తూ తన చేతిలో ఉన్న బ్యాగ్ ఎస్ఐ చేతికిస్తున్నాడు. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు పాండే. ఎత్తైన కొండ చుట్టూ పాములా మెలికలు తిరుగుతూ పరిగెడుతోంది కొండ బస్సు. బస్సులో నుండి క్రిందకు చూశాడు పాండే. చందనపురి గ్రామం పెద్ద పెద్ద భవనాలతో ఎంతో అందంగా ఉంది. దూరంగా ఓ మూలన ఉన్న వరాహ పుష్కరిణి స్పష్టంగా కనిపిస్తోంది. కోనేరు మధ్యలో రాతి మండపం. కొండ బస్ స్టాండ్లో కొండ బస్సు ఎక్కుతూ క్యూలో నిలబడ్డ భక్తులు. విశాఖ నగరం నుండి చందనపురికి వచ్చే దారిలో బస్సులు, కార్లు, స్కూటర్లు అటు ఇటు పరిగెడుతూ కనిపిస్తున్నాయి. ఇటువైపు సొంట్య, విజయనగరం వెళ్లే తార్ రోడ్డు. ఆ రోడ్డులో భైరవ వాకకు వెళ్తున్న జట్కాలు, ఆటోలు, నడిచి వెళ్తున్న భక్తులు సుస్పష్టంగా కనిపిస్తున్నారు. చందనగిరి శిఖరం కింద ఆనుకుని ఉన్న దారి అడవి ప్రాంతంలో ఉన్న విశాఖ నగరానికి దగ్గర దారి కావడం వలన కొంతమంది ఆ దారినే చందనపురికి వస్తున్నారు. అదే ముడసర్లోవ దారి. అదే రోడ్లో ఇటీవలే నిర్మించిన సెంట్రల్ జైలు చూడ చక్కగా కనిపిస్తోంది. మైసూర్ బృందావనం గార్డెన్లా అందంగా కనిపిస్తోంది. గూగుల్ చిత్రం చూసినట్టు చూశాడు పాండే. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తుంది. నిండుగా నిండిన జనాల్ని మోసుకుంటూ కొండపైకి చేరుకుంది బస్సు. మెట్ల మార్గంలో నుండి కాలినడకన భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పాండే, పనిపిల్ల అరుంధతి బస్సు దిగారు. ఇంతలో పోలీస్ వ్యాన్ వచ్చి బస్సు పక్కనే ఆగింది. అందులో నుండి బిలబిలమంటూ సాయుధులైన పోలీసులు దిగి మెట్ల మార్గంలో నుండి వచ్చే దారి దగ్గర కాపు కాసి యాత్రికులను మెటల్ డిటెక్టర్తో చెక్ చేస్తున్నారు. బస్సు దిగిన తర్వాత రోడ్డు నుండి దేవాలయానికి వెళ్లడానికి మరో 200 మెట్లున్నాయి. ఆ మెట్లకి ఇరువైపులా చిల్లర దుకాణాలున్నాయి. శనగల దుకాణాలు, ఫోటోలు, కాశీతాళ్లు, ప్లాస్టిక్ బొమ్మలు, ఉంగరాలు, రకరకాల దుకాణాలు వరుసగా ఉన్నాయి. బస్సు దిగిన పాండే మెట్ల మార్గం వైపు చూశాడు. అప్పుడే పాత్రో కుటుంబం కాలినడకన కొండపై బస్టాండ్లోకి చేరుకున్నారు. పాత్రో వాళ్ల కుటుంబాన్ని చూస్తూనే పనిపిల్ల అరుంధతి చెయ్యి పట్టుకుని వారికి కనిపించకుండా దేవాలయానికి వెళ్లే మెట్ల మార్గంలో పైకి పరుగందుకున్నాడు పాండే. అక్కడ ఎదురుగా సులాబ్ కాంప్లెక్స్ కనిపించింది. అరుంధతిని అక్కడ చీరచెంగు తల నిండా కప్పుకుని జాగ్రత్తగా ఉండమని బాత్రూంకి వెళ్లాడు పాండే. అప్పటికే టెన్షన్గా ఉంది గైడ్ పాండేకి. మెట్ల మార్గంలో నడిచి వస్తున్న గ్యాంగ్ లీడర్ మోనిషా, జాకబ్ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అని ఆందోళనగా ఉంది. మిగతా కుర్రాళ్ళు బస్సులో కొండపైకి చేరుకుని ఉంటారు. పోలీసులు ఎప్పుడైతే మెట్లదారి దగ్గర నిలబడి అందర్నీ చెక్ చేస్తున్నారో దాంతో భయం పట్టుకుంది పాండేకి. పోలీసులు ఎప్పుడైతే మెట్లదారి దగ్గర నిలబడి అందర్నీ చెక్ చేస్తున్నారో దాంతో భయం పట్టుకుంది పాండేకి. వెంటనే గ్యాంగ్ లీడర్ సెల్కి ఫోన్ చేశాడు పాండే. రింగ్ అవుతోంది. ఇంకా సెల్ తీయలేదు. బాత్రూంలో తలుపులు బిడాయించుకుని నిలబడ్డాడు పాండే. సెల్ ఆన్ అయింది. జాగ్రత్త, ఎదురుగా మొగుళ్ళు ఉన్నారు, ఆగిరండి చెప్పి సెల్ కట్ చేశాడు పాండే. అవతల గ్యాంగ్ లీడర్ కూడా విన్నాడే తప్ప మాట్లాడలేదు. అతనికి తెలుసు, ఏదైనా చెప్పాల్సి వస్తే పాండే చెప్తాడు. అనవసర ప్రశ్నలతో సమయాన్నే కాదు, సందర్భాన్ని కూడా పాడు చేయకూడదు. గైడ్ పాండే కాల్ని అందుకునేసరికే గ్యాంగ్ లీడర్, జాకబ్, మోనిషా పోలీసుల్ని చూశారు. ఎలా తప్పించుకోవాలి అని గ్యాంగ్ లీడర్ ఆలోచిస్తూనే గభాలున సత్తెమ్మ తల్లి గుళ్ళోకి ముగ్గురు దారి తీశారు. పాండే బాత్రూంలో నుండి వస్తూనే అరుంధతిని తీసుకుని నేరుగా గంగధార దగ్గరున్న కేశఖండనశాల దగ్గరకెళ్లాడు. అక్కడ కూడా కేశఖండనకి పెద్ద క్యూ ఉంది. 6 నెలలుగా అక్కడే తిరిగిన పాండేకు అందరూ పరిచయమే. అడ్డదారిలో వెళ్లి గుమాస్తా దగ్గర కేశఖండనకి 2 టిక్కెట్లు తీసుకున్నాడు. టిక్కెట్ల మీద ఉన్న నెంబర్ల ప్రకారం కేశఖండన హాల్లో ఉన్న 100 మంది క్షురకుల్లోనూ తన నెంబరు గల వ్యక్తి దగ్గరకు వెళ్లి నిలబడ్డారు పాండే, అరుంధతి. ఇద్దరినీ చూసి మంగలి పలకరించాడు. ఏం గురు, ఎప్పుడు పెళ్ళయింది? నవ్వుతూ అడిగాడు. తల మీదుగా పైట కప్పుకున్న అరుంధతిని చూసి పాండే భార్యగా భావించాడతను. తొందరగా గుండు చెయ్యి గురు అన్నాడు పాండే. కొత్త పెళ్లి కూతురికి కూడా గుండు చేయిస్తున్నావా? నవ్వుతూ అన్నాడతను. అవునని తలూపి ముందుగా తను కూర్చున్నాడు పాండే.
అరుంధతి మాత్రం తల నిండా ముసుగులో నుంచే తీవ్రవాది కనిపిస్తాడేమోనని కేశఖండనశాల అంతా పరికించి చూసింది. ఇసుక వేస్తే రాలని జనం, చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ అందరూ క్యూలో నిలబడ్డారు. టికెట్ తీసుకున్న వాళ్ళు క్షురకుల దగ్గర కూడా క్యూలో నిలబడ్డారు. అన్ని వేల మంది భక్తులకు గుండు చేయించడానికి 100 మంది క్షురకులు ఏం సరిపోతారు? పాపం వాళ్ళు కూడా నిమిషానికో గుండు అయిందనిపించేస్తున్నారు. ఈ తొందరలో చాలామందికి గుండు చెక్కుకుపోయి రక్తం కారుతోంది. ఎవరూ అది పట్టించుకోవడం లేదు. భక్తి పారవస్యంలో ఉన్నారు. గైడ్ పాండేకి, అరుంధతికి ఇద్దరికీ క్షణాల్లో గుండు గీశాడు మంగలి. ఏది గురు, చెరో 10 రూపాయలు ఇవ్వు గురు అన్నాడు. అదేంటి, టికెట్లు తీసాంగా చెప్పాడు పాండే. అన్నీ నీకు తెలిసి అడుగుతావేంటి గురు అన్నాడు మంగలి. అంటే అడిగాడు పాండే. ఈ 100 మందిలో 5గురు కదా దేవస్థానం ఉద్యోగులు. మిగతా మాలాంటి వాళ్ళందరూ రోజు ఇక్కడ పనిచేసినా మీలాంటి వాళ్ళిచ్చే ఈ 10 రూపాయలే కదా మాకు ఆదాయం. దేవస్థానం ఇచ్చిన టికెట్ ఖరీదు మీద పావలా మాత్రమే ఇస్తుంది చెప్పాడు క్షురకుడు. అతనితో ఎందుకు వాదన, ఇచ్చేయండి అని అరుంధతి చెప్పేసరికి 20 రూపాయలు తీసి ఇచ్చాడు పాండే. ఆ పక్కనే ఉన్న గంగధారలో స్నానం చేశారిద్దరు. కాశీలో ఉన్న గంగానది పాయ ఈ గంగధార అని అంటారు. ఎక్కడ పుట్టిందో ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అంతమంది జనాన్ని తోసుకుంటూ ఇద్దరూ గంగధారలో మునిగి పవిత్రులయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ దగ్గర నుండి చూసినా తెలిసిన వాళ్ళు కూడా గుర్తించలేరు. అలా మారిపోయారిద్దరూ. నున్నగా ఉన్న గుండుతో ఇద్దరూ అచ్చంగా ఎన్నో తీర్థయాత్రలు తిరిగి తిరిగి ఇక్కడికొచ్చిన యాత్రికులకు మళ్ళే ఉన్నారు. ఇద్దరు స్నానం చేసి రాగానే అక్కడ ఉన్న జంగమదేవరొకరొచ్చి ఇద్దరికీ నిలువు నామాలు పెట్టాడు. అతనికి 5 రూపాయలిచ్చి అక్కడి నుండి ఇద్దరూ వెనక్కొచ్చారు. చందనస్వామి దర్శనానికి వెళ్లే క్యూలో తీవ్రవాది కోసం వెతకాలని నిర్ణయించుకున్నాడు పాండే. వెనక్కి తిరిగి ఇద్దరూ తిన్నగా క్యూ లైన్ల దగ్గరకొచ్చారు. 10 రూపాయల క్యూలో సాధారణ దర్శనం కొరకు చాలామంది భక్తులు నిలబడ్డారు. అది చాంతాడులా పొడవుగా ఉంది. రెండోది 30 రూపాయల టికెట్. అది ప్రత్యేక దర్శనం క్యూ. శీఘ్ర దర్శనం కొరకు 100 రూపాయలు టికెట్ తీయాలి. అక్కడ పెద్దగా క్యూ లేదు. తీవ్రవాది జనసంచారం ఎక్కువగా గల క్యూలో నిలబడే అవకాశం ఉందని అనుకున్నాడు పాండే. 10 రూపాయల క్యూ, 30 రూపాయల క్యూ పక్కపక్కనే ఉన్నాయి. 30 రూపాయల క్యూలో పాండే, అరుంధతి నిలబడ్డారు. 10 రూపాయల క్యూ, 30 రూపాయల క్యూ, 100 రూపాయల క్యూ 3 అరెకరం మేర ఉన్న పెద్ద పెద్ద రేకుల షెడ్డు కింద పాముల్లా మెలికలు తిరిగి ఉన్నాయి. చందనస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఎక్కువ భాగం ఈ 3 క్యూలలోనే నిలబడి ఒకే గొడుగు కిందకొస్తారు. ఆ రేకుల షెడ్డులో వేల మంది భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. ఆ క్షణం అక్కడ ఆ తీవ్రవాది ఆత్మాహుతికి యత్నిస్తే ఇంకేమైనా ఉందా? వాచికేసి చూశాడు గైడ్ పాండే. అప్పటికి 9 గంటలు దాటుతోంది. భక్తుల రద్దీ రాను రాను ఎక్కువ అవుతోంది. క్యూలు కిక్కిరిసిపోతున్నాయి. 10 రూపాయల క్యూలో ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఉలిక్కి పడ్డాడు పాండే. పక్కనున్న అరుంధతిని చేత్తో గిల్లి అతన్ని చూపించాడు. అవును, అతనే, మనం అక్కడ చూసింది ఇతన్నే ఆశ్చర్యంగా అంది అరుంధతి నెమ్మదిగా పాండే చెవిలో. కల్లీలాల్చి షరాయి ధరించి నుదుటున విభూతి రేఖలు అద్దుకుని అసలు సిసలు భక్తుడిలా హిందువులా తయారయ్యాడు దుర్మార్గుడు అనుకున్నాడు పాండే. గైడ్ పాండేకి 2 అడుగుల దూరంలో ఉన్నాడా తీవ్రవాది. పక్కపక్కనే 2 క్యూలు నెమ్మదిగా కదులుతున్నాయి. చుట్టూ పరికించి చూశాడు పాండే. క్యూలో నిలబడేటప్పుడే పోలీసులు చెక్ చేస్తున్నారు. ద్వారంలో ఉన్న మెటల్ డిటెక్టర్లో నుండి అందర్నీ క్యూలోకి పంపిస్తున్నారు. వీడు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఎలా ఎలా ఈ క్యూలోకి ఇక్కడికి ఎలా వచ్చాడు? పోలీసులు మాత్రం కర్రలు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నారు. గైడ్ పాండే చూపులు ఆ తీవ్రవాదిపైనే గురిపెట్టి ఉన్నాయి. రెప్ప కదిపితే మాయమవుతాడేమోనని భయం. అరుంధతి కూడా అతన్నే గమనిస్తోంది. దేవస్థానం వాలంటీర్లు భక్తులను ముందుకు తోస్తూ నడవండి నడవండి అంటూ క్యూను ముందుకు నడిపిస్తున్నారు. కింద బస్టాండ్లో పోలీసులు ప్రతి చోట నిశితంగా పరీక్షిస్తున్నారు. భైరవవాక నుండి నేరుగా కమిషనర్ క్రింద బస్టాండ్కి వచ్చేసరికి పోలీసులంతా అప్రమత్తమయ్యారు. కోనేరులో ఎవరో కుర్రాడి శవం తేలిందని కమిషనర్ చెవిన పడడంతో అతని కారు రివ్వున పుష్కరిణి వైపు దూసుకుపోయింది. చందనపురి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొండబస్సు క్యూ దగ్గరే ఉన్నాడు. అతను ఆ స్టేషన్కి వచ్చి కొద్ది కాలమే అయింది. పుణ్యక్షేత్రం కదా, ప్రశాంతంగా ఉంటుందని ఏరికోరి ఈ స్టేషన్కొచ్చాడు. పొంగలి, పులిహోర ప్రసాదాలు ఫ్రీగా దొరుకుతాయనుకున్నాడు. వచ్చి రావడంతోనే తలకు మించిన భారంగా ఈ తీవ్రవాదుల గొడవ మీద పడింది. కేసు మీద కేసు, ఎడతెరిపిలేని లా అండ్ ఆర్డర్ కేసులు. నిత్యం యాత్రికుల, కొబ్బరికాయ వర్తకుల గొడవలే. మిస్సింగ్ కేసులు,
అనాథ శవాల పంచనామాలు, లాడ్జీల్లో గొడవలు అన్నీ ఇన్ని కావు. కొండ బస్సు భక్తులతో నిండి కొండపైకి బయలుదేరింది. బస్సు కొండపైకి వెళ్లడానికి ఘాట్ రోడ్డు పైకి వెళుతుండగా సులాబ్ కాంప్లెక్స్లో పనిచేసే కుర్రాడు పరుగు పరుగున వచ్చి ఎస్ఐకి ఒక సంచి తెచ్చి ఇచ్చాడు. సార్ సార్, ఇప్పుడే ఎవరో నా బల్ల కింద ఈ సంచి పెట్టి మర్చిపోయారు. ఇదిగో ఇప్పుడే ఇటొచ్చాడు ఆయాసంతో రొప్పుతూ చెప్పాడా కుర్రాడు. సంచే కదా, ఇందులో ఏమున్నాయి అంటూ సంచి ఓపెన్ చేసి చూశాడు ఎస్ఐ. డైరీ, రేజర్ లాంటి పనికిరాని వస్తువులున్నాయి. నువ్వు పో అంటూ ఆ కుర్రాన్ని పంపించి ఆ పక్కనే ఉన్న తన ఠాణాకి వచ్చి కూర్చున్నాడు ఎస్ఐ. అది అవుట్ పోలీస్ స్టేషన్. అసలు స్టేషన్ గోపాలపురంలో ఉంది. అలసటగా ఉందని డ్రింక్ తెమ్మని చెప్పాడు కానిస్టేబుల్కి. స్టేషన్ ఆవరణలో తెల్లవారుజామున తమ ఒక్కగానొక్క ఏడాది పాపని పోగొట్టుకున్న తల్లిదండ్రులిద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు. మీరు కొండపైకి దర్శనానికి వెళ్ళండమ్మా, మీ పాపని మేము వెతుకుతాము. మీరు కూడా దైవ దర్శనానికి వెళితే ఎవరి చేతుల్లోనన్నా మీ పాపను పోలిన పాప కనిపిస్తే నాకు ఫోన్ చేయండి, లేదా పక్కనే ఉన్న మా కానిస్టేబుల్కు చెప్పండి. వాళ్ళిద్దరినీ పిలిచి నచ్చ చెప్పాడు ఎస్ఐ. ఎస్ఐ చెప్పింది వినేసరికి నిజమేననిపించింది వారికి. తమ పాపని తామైతే వెంటనే గుర్తించవచ్చు అనుకున్నారు వాళ్ళు. అలాగే అంటూ భార్యాభర్తలిద్దరూ బస్టాండ్కు బయలుదేరారు. ఎస్ఐ కుర్చీకి చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు. రాత్రంతా గస్తీ తిరగడం వలన నిద్రలేదు. నగరంలోని తమ డిపార్ట్మెంట్ అంతా చందనపురిలోనే తిష్టవేసింది. తమ పై అధికారులందరూ చందనపురిలోనే కొండపైన కొండ క్రింద తీవ్రవాదుల కోసం మాటు వేసు కూర్చున్నారు. ఆలోచిస్తున్న ఎస్ఐ అడుగుల చప్పుడుకి ఉలిక్కి పడ్డాడు. కానిస్టేబుల్ డ్రింక్ సీసాతో లోపలికొచ్చాడు. పక్క గదిలో కూర్చున్న రైటర్ ఎస్ఐ దగ్గరకొచ్చాడు. ఏంటి విశేషాలు అడిగాడు ఎస్ఐ డ్రింక్ తాగుతూ. ఉదయం యాత్రికుణ్ణి కొట్టిన కొబ్బరికాయల వర్తకుల్ని లోపల సెల్లో ఉంచాను సార్. ఆ యాత్రికుణ్ణి హాస్పిటల్కు పంపించి కట్టు కట్టించి కొండకి దర్శనానికి పంపించాను. కేసు కట్టమంటారా అడిగాడు రైటర్. తలనొప్పి, తెల్లారితే ఇక్కడే తిరగాలి. వాళ్ళ ఎవరైనా ఉన్నారా అడిగాడు. ఆ అమ్మాయి అక్క రామయ్యమ్మ వచ్చింది, పంపమంటారా అడిగాడు రైటర్. పంపు, తలపట్టు కూర్చున్నాడు ఎస్ఐ. నమస్తే బాబూ, లోపలికొచ్చింది రామయ్యమ్మ. ఏంటి గొడవ అడిగాడు ఎస్ఐ. రాత్రికాడ యాత్రికులు వచ్చారు బాబు. మా చెల్లె వాళ్ళకి అన్ని సదుపాయాలు చేసి కాయలు గట్రా ఇచ్చింది. తీరా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వను, దిక్కును కాడ చెప్పుకోమన్నారటయ్యా. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తోపులాట్లో దీని చేతిలో ఉన్న కాయ జారి ఆ యాత్రికుడి తల మీద పడిందట. ఆడి తల చిట్లిందట. చిన్న గొడవే బాబు, మనోళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంది రామయ్యమ్మ. సరి మళ్ళీ ఇలాంటి గొడవలు నా వరకు రాకూడదు అంటూ రైటర్తో, వెళ్ళి ఏదో ఒకటి సెటిల్ చేయవయ్యా, అన్ని కేసులేనా రైటర్ని కసిరాడు ఎస్ఐ. ఇంతలో మరో కానిస్టేబుల్ వచ్చాడు. సార్, కొండమెట్ల మీదున్న శవం దగ్గరికి వెళ్ళాం సార్. మీరు వస్తే వేగంగా పంచనామా జరిపి నసిగాడు కానిస్టేబుల్. చంపుతున్నారా, దీనికి నేనే రావాలా? అదిగో రైటర్ని తీసుకెళ్ళు అన్నాడు ఎస్ఐ. ఆ శవం దగ్గర ఏడాది వయసున్న బాబున్నాడు సార్ చెప్పాడు కానిస్టేబుల్. అదిరిపడ్డాడు ఎస్ఐ. శవాన్నైతే అనాథ శవంగా దహనం చేయిస్తాం, ఆ కుర్రాడిని ఏం చేస్తాం? అది మళ్ళా పెద్ద తతంగం. తల ప్రాణం తోక్కొస్తోంది విసుగ్గా అన్నాడు ఎస్ఐ. ఆ కుర్రాడిని ఎవరో ఒరియా అతను పెంచుకుంటాను ఇవ్వమన్నాడట సార్. శానిటరీ మేస్త్రి ఈ అడ్రస్ మీకు ఇవ్వమన్నాడు అంటూ అడ్రస్ కాగితం ఇచ్చాడు కానిస్టేబుల్. అక్కడుంచులే అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎస్ఐ. సార్ నాకు ఐడియా రైటర్ గదిలో నుండి వస్తూ అన్నాడు. చెప్పన్నట్టు అతని కేసు చూశాడు ఎస్ఐ. పాపని పోగొట్టుకున్న తల్లిదండ్రులకు బాబును పెంచుకోమని అప్పచెప్తే చెప్పాడు రైటర్. బాగానే ఉంది, వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎవరూ వద్దంటే పాపా హోంలో జాయిన్ చేయడమే. ఇదంతా నీకు నాకు నచ్చిందని చేయలేం కదా. ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావాలి చెప్పాడు ఎస్ఐ. సార్, కమిషనర్ గారు కోనేరుకు వెళ్లారు, చెరువులో పడ్డ కుర్రాడి శవాన్ని చూడ్డానికి చెప్పాడు రైటర్. అది చూసే కదా ఇలా రిలాక్స్ అవుదామని వచ్చాను అని కానిస్టేబుల్ కేసు తిరిగి, చూడు అట్నుంచి ఇటు వచ్చేస్తున్నప్పుడు సైరన్ వినిపిస్తుంది, అది విని నాకు కబురు చెప్పు, వెళ్ళు, బయటుండు అన్నాడు ఎస్ఐ. ఎస్ఐ టేబుల్ మీదున్న సంచి చూశాడు రైటర్. సార్, ఇదేంటి అడిగాడు కుతూహలంగా. ఎవడో వదిలేశాడట, సులాబ్ కాంప్లెక్స్ కుర్రాడు తెచ్చిచ్చాడు, ఆ మూలన పడే అంటూ కళ్ళు మూసుకున్నాడు ఎస్ఐ. సార్, ఇందులో ఏదో డైరీ ఉంది సంచిలో నుండి డైరీ తీసి అన్నాడు రైటర్. చూశానయ్యా, డైరీతో పాటు రేజర్, బ్లేడ్లు, ఇంకా ఏవో సబ్బు, టవల్ లాంటివి ఉన్నాయి.
చెప్పాడు ఎస్ఐ. సార్ సార్, ఈ డైరీ ఏదో పిచ్చి భాషలో ఉంది ఆశ్చర్యంగా అన్నాడు రైటర్. పిచ్చి భాష? ఒక్క ఉదుట్న కుర్చీలో నుంచి లేచాడు ఎస్ఐ. ఏది చూడ్ని అంటూ రైటర్ చేతిలో నుండి డైరీ లాక్కున్నాడు ఎస్ఐ. నిజమే, ఇదేదో భాష, హిందీ ఇంగ్లీష్ కాదు. ఎస్, ఇది ఉర్దూ భాష మనసులోనే నిర్ధారించుకున్నాడు ఎస్ఐ. నిద్రావస్థ, తలనొప్పి అంతా పటాపంచలైంది. ఆందోళన, ఆతృత, ఉత్సుకత అంతా కలగాపులగంగా ఏదో అయోమయాన్ని సృష్టిస్తోంది. ఏం చెయ్యాలి? అంతే. వెంటనే తన పై అధికారికి వైర్లెస్ సెట్ ద్వారా విషయాన్ని వివరించాడు. క్షణంలో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లోని పై అధికారులందరూ చందనపురి స్టేషన్ దగ్గరకు వచ్చి చేరుకున్నారు. కమిషనర్ వస్తూ, స్టేషన్ ఎస్ఐ ఎవరు అంటూ లోపలికి వెళ్ళి ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు. ఎస్ఐ అతనికి ఎదురుగా వెళ్ళి సెల్యూట్ చేసి వినయంగా వంగి నిలబడ్డాడు. ఏది ఆ డైరీ ఏది అడిగాడు కమిషనర్. డైరీ అప్పటికే అంచెలంచెలుగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి చేతిలోకి వెళ్ళింది. తన చేతిలో ఉన్న డైరీని తీసుకువచ్చి కమిషనర్కి ఇచ్చాడు ఏసీపీ. ఇది ఉర్దూలో వ్రాసి ఉంది. ఎవరైనా ఉర్దూ వచ్చిన వారున్నారా అడిగాడు కమిషనర్. సార్ అంటూ ఆ స్టేషన్లో కొత్తగా చేరిన కానిస్టేబుల్ కుర్రాడిని పరిచయం చేస్తూ కమిషనర్ ఎదుట నిలబడ్డాడు ఎస్ఐ. ఇదేంటో చదవగలవా అడిగాడు కమిషనర్. డైరీ తీసి ప్రతి పేజీ తిప్పి చూశాడు ఆ కొత్త కుర్రాడు. చదవడం ప్రారంభించాడు. జిహాద్, మన సోదరుల ఉనికి కోసం, ఉన్నతి కోసం మేము ఆత్మార్పణం చేసుకుంటున్నాం. హిందూ దేవాలయాల విధ్వంసాన్ని ఏకైక కర్తవ్యంగా మేము భావించాము. మా ధ్యేయం, మా దేహం చందనపురి దేవాలయ విధ్వంసానికి సృష్టించబడిందని నమ్ముతున్నాము. నేను మరో సోదరుడు ఇదే కార్యం నెరవేర్చి మన జాతికి గర్వకారణంగా నిలుస్తాం. అలా ప్రతి పేజీలోనూ ఉన్నది చదివి వినిపించాడు కానిస్టేబుల్. మరో పేజీ తిరిగేసి చదువుతూ కళ్ళు తుడుచుకున్నాడు కానిస్టేబుల్. అది చూసి స్టేషన్లో ఉన్న అందరూ అదిరిపడ్డారు. ఏమైంది? ఏముంది అందులో ఆతృతగా అడిగాడు కమిషనర్. కానిస్టేబుల్ తిరిగి డైరీలో ఆ పేజీ చదవడం ప్రారంభించాడు. మీరు చెప్పినట్టే నేను, రహీం చందనపురి చేరుకున్నాం. కొండ దిగువన నేను, కొండపైన భక్తుల క్యూలో రహీం ఇద్దరం ఒక్కసారే, అంటే శనివారం 11 గంటలకల్లా ఆత్మాహుతి చేసుకుంటాం. మీరు చెప్పినట్టే మన సోదరుల కోసం, మన జాతికి గర్వకారణంగా ఆత్మాహుతి చేసుకుంటాం. మా అమ్మకి మీరు ఇస్తానన్న డబ్బు అందచేయండి. మా చెల్లెళ్ళు 5 అన్నలేని అనాథలవుతారు. నాన్న ఏనాడో నాలాగే మన జాతి కోసం ఆహుతి అయ్యాడు. నేను నాన్న అడుగుజాడల్లోనే వెళుతున్నాను. మా అమ్మను అడిగానని చెప్పండి. ఈ డైరీతో పాటు నా సంచి, నా కడసారి గుర్తుగా మీకు చేరతాయి. మీరు చెప్పినట్టే భైరవ్వాక దగ్గర ఎడమ పక్కనున్న పొదలలో ఉంచుతున్నాం అంటూ చదవడం ముగించాడు కానిస్టేబుల్. కానిస్టేబుల్ చదివిన విషయమంతా విన్నాక అందరూ ఆలోచనల్లో మునిగిపోయారు. మై డియర్ ఆఫీసర్స్, విన్నారుగా, విషయమంతా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ తీవ్రవాదులిద్దరు ఇక్కడికొచ్చారు. అది ఖరారైంది. ఇద్దరూ కింద బస్టాండ్లోనూ పైన దర్శనం క్యూలోనూ ఆత్మాహుతి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది సరిగ్గా 11 గంటలకు. ఇప్పుడు ఆలోచించవలసింది ఒక్కటే, భైరవ్వాక దగ్గర బాంబు బ్లాస్టింగ్లో చనిపోయింది ఆ తీవ్రవాదేనా? అలా అనుకుంటే వారిలో ఒక్కడే మిగిలాడనుకుందాం. వాడెవడు? కింది బస్టాండ్లో ఆత్మాహుతి చేసుకుంటానన్న ఈ డైరీ తీవ్రవాదా, లేదా పైన భక్తుల క్యూలో ఆత్మాహుతికి యత్నించే రహీమా? ఇద్దరూ బ్రతికే ఉండి వేరే ఎవరైనా వీరి ఆచూకీ కనిపెట్టారని తలచి వీరే మరో వ్యక్తిని మట్టుబెట్టారా? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు. సరే, మీరంతా చేయాల్సింది ఒక్కటే, కింద బస్టాండ్ క్యూలో 1 గంట బస్సులు కొండపైకి వెళ్లకుండా ఆపేసి కింద క్యూ కాంప్లెక్స్ అంతా తనిఖీ చేయండి. పైన దర్శనం క్యూలన్నీ బంద్ చేసి అక్కడ కూడా 2 గంటల పాటు దైవ దర్శనం నిలుపుదల చేసి భక్తులందరినీ క్యూలో నుండి బయటకు పంపించి వేయాలి. ఆ చుట్టుపక్కలంతా వీరి కోసం గాలించాలి చెప్పాడు కమిషనర్. తమ పై అధికారి చెప్పిందంతా విని ఉన్నపళంగా లేచి నిలబడ్డారు పోలీసు అధికారులందరూ. సార్, చందనపురి స్టేషన్ ఎస్ఐ వినయంగా అన్నాడు. అధికారులందరూ ఒక్కసారి ఎస్ఐ కేసి చూశారు. కమిషనర్ ఆదేశాల ప్రకారం ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా, ప్రాణనష్టం జరగకుండా జరగబోయే విధ్వంసాన్ని ఆపాలన్నది అందరి మదిలోనూ ఒక్కటే ఆతృత, ఆందోళన. భయంకర విపత్తు ఎదుర్కోవడానికి వీర సైనికుల్లా బయలుదేరుతున్న అధికారులను ఎస్ఐ పిలుపు బిత్తరపోయేలా చేసింది. ఏంటి? ఎస్ఐను ఉద్దేశించి కటువుగా అన్నాడు కమిషనర్. క్యూ లైన్లను బంద్ చేసి భక్తులందరినీ బయటకు పంపిస్తే ఆ తీవ్రవాదులు కూడా భక్తులతో పాటు బయటకు పోతారు కదా సార్ అన్నాడు ఎస్ఐ.
కమిషనర్కు నోట మాట రాలేదు. ప్రశ్నార్థకంగా చూశాడు ఎస్ఐ కేసి. క్యూలో నడుస్తుండగానే ఒక్కొక్కరినే పరీక్షించడం కూడా కుదరదు చెప్పాడు ఎస్ఐ. చెప్పు అంటూ నిలబడ్డ కమిషనర్ కూర్చున్నాడు. మనం వాళ్ళని పసిగట్టేశామని తెలిస్తే ఏ క్షణానైనా వాళ్ళు ఆత్మాహుతి చేసుకుంటారు సార్ చెప్పాడు ఎస్ఐ. కమిషనర్కి తల తిరిగిపోయింది. తాను ఈ కోణం నుంచి ఆలోచించలేదు. ఏం చెయ్యాలి? అప్రయత్నంగానే వాచి కేసు చూశాడు కమిషనర్. 9:30 కావస్తుంది. ఇంకా గంటన్నర టైం ఉంది. ఈ గంటన్నరలో ఆ తీవ్రవాదులను పట్టుకోవడం ఎలా? తల పట్టు కూర్చుండిపోయాడు కమిషనర్. సార్ ఎస్ఐ మళ్ళా అన్నాడు. చెప్పు. కమిషనర్కి మరొక మార్గం కనిపించడం లేదు. క్యూలో ఉన్న భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టేలా చేయగలమా చెప్పాడు ఎస్ఐ. ఆశ్చర్యంగా చూశాడు కమిషనర్. ఎస్ఐకేమైనా పిచ్చెక్కలేదు కదా? ప్రమాదంలో భక్తులుంటే ప్రసాదం పంచమంటాడేంటి? మనసులోనే అనుకుని పళ్ళు పటపటా కొరికాడు కమిషనర్. వాట్స్ దిస్ నాన్సెన్స్ అంటూ కసురుకున్నాడు కమిషనర్. ప్రసాదంలో మత్తుమందు కలుపుదాం సార్ అన్నాడు ఎస్ఐ. నీకేమైనా పిచ్చెక్కిందా? ఇంతెత్తున లేచాడు కమిషనర్. ఇన్ని వేల మంది భక్తులకు మత్తుమందు కలిపిన ప్రసాదం పంపిణీ చెయ్యాలా? విసుక్కున్నాడు కమిషనర్. ఎస్ఐ కమిషనర్ మాటలకు బిత్తరపోయాడు. ఎస్ఐ ఆలోచన ప్రకారం పైన క్యూ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ల నుండి ప్రారంభించి 11 గంటల వరకు ప్రసాదం పంచుకుంటూ రావచ్చు. అందరూ మత్తులో ఉంటారు. ఒక్కొక్కరిని మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేసి పట్టుకోవచ్చు. కానీ ఇదంతా జరుగుతుందా? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చూస్తూ ఊరుకుంటాయా? తమ పిచ్చి చేష్టల్ని దుమ్మెత్తిపోయేవు మనసులో అనుకున్నాడు కమిషనర్. స్పాట్ తెలిసింది, టైం తెలిసింది. అయినా ఆ తీవ్రవాదులను పట్టుకోవడం వీలు కావడం లేదు. వాళ్ళని ఎలా గుర్తించాలి? కమిషనర్కే కాదు, మిగతా అధికారులందరికీ ఇదే ఆలోచన అంతు చిక్కడం లేదు. ఇప్పుడెలా? సార్ సార్ ఇది చూడండి. సంచి చేతిలో పట్టుకుని ఓ మూల నక్కి నిలబడ్డ స్టేషన్ రైటర్ ముందుకొచ్చి ఒక కాగితం ముక్క చూపించాడు. అది బస్ టిక్కెట్టు. ఆ బస్ టిక్కెట్ వెనక ఏదో రాసుంది. తెలుగులోనే వ్రాసి ఉంది. అది కమిషనర్ చేతికిచ్చాడు రైటర్. ఆ టిక్కెట్టు వెనక్కి తిప్పి చూశాడు కమిషనర్. ఇది తీవ్రవాదుల సంచి. వారి దగ్గర నేను దొంగిలించాను. ఆ సమయంలోనే ఇద్దరిలో ఒకడితో నేను పెనుగులాడాను. ఆ పెనుగులాటలో ఒకడు అతని నడుముకు చుట్టుకున్న బెల్ట్ బాంబు పేలి చనిపోయాడు. రెండవవాడు అంతకు ముందే వెళ్ళిపోయాడు. ఆ తీవ్రవాదిని ఎలాగైనా పట్టుకోండి, భక్తుల ప్రాణాలు కాపాడండి అని వ్రాసి ఉంది ఆ టిక్కెట్టు వెనక. కమిషనర్ మొహం ఆనందంతో విప్పారింది. అయితే ఏ తీవ్రవాది చనిపోయాడు? కింద బస్టాండ్లో ఆత్మాహుతి చేసుకోవలసిన తీవ్రవాదా? పైన దర్శనం క్యూలో తీవ్రవాదా? ఎవరు ఎవరు చనిపోయారు? ఎవరు బ్రతికి ఉన్నారు? కమిషనర్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఆలోచిస్తూ గబుక్కున లేచి నిలబడ్డాడు కమిషనర్. అంతే, అందరూ ఎలర్ట్గా నిల్చున్నారు. మెట్ల మార్గంలో క్రింది నుంచి వస్తున్న అందర్నీ నిశితంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. పోలీసులను చూసి గ్యాంగ్ లీడర్ మోనిషా, జాకబ్లు మౌనంగా సత్తెమ్మ గుడి ఆవరణలో కూర్చున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అమ్మవారికి పూజ చేస్తున్నట్టు కూర్చున్నారు. మోనిషా పడుకున్న పాపకు పాలిస్తున్నట్టు కూర్చుంది. పాత్రో కుటుంబ సభ్యులందరూ గంగధార దగ్గరకు బయలుదేరారు. దర్శనం క్యూలను దాటుకుంటూ గంగధార దగ్గరకు చేరుకున్నారు. కేశఖండనశాలకు అవతల ఉంది గంగధార. ఆపై దారి లేదు, వెనక్కి తిరిగి రావడమే. గంగధార దగ్గర ఉన్న రద్దీని చూసి పిల్లలిద్దరూ స్నానం చెయ్యమని మొరాయించారు. పిల్లల్ని కూలి మనిషి దగ్గర ఉంచి పాత్రో భార్య శశికళ, పాత్రో తల్లి తండ్రి నలుగురు కలిసి వెళ్లి స్నానం చేశారు. గంగధారకి పక్కనే ఉన్న వినాయక విగ్రహం దగ్గరున్న పంతులు స్నానం చేసిన భక్తులందరికీ పూజ చేసి ఆశీర్వదిస్తున్నాడు. పాత్రో తల్లిదండ్రులకు, పాత్రో భార్యాభర్తలకు కూడా ఆ పంతులు ఆశీర్వచనం చేశాడు. దక్షిణగా మనిషి దగ్గర 5 రూపాయలు తీసుకున్నాడు. పుణ్యం కొనుక్కోవడానికి వచ్చాం. ప్రతి క్షణం ప్రతి రూపాయి ఖర్చుకి ఆలోచన కూడదు, ఆవేదన చెందకూడదు. మనసులోనే స్థిర నిర్ణయానికి వచ్చాడు పాత్రో. స్నానానికి వెళ్ళినప్పుడు కూలి మనిషి దగ్గర పిల్లల నుంచి తన దగ్గరున్న పర్సుతో పాటు భార్య దగ్గర, తల్లి దగ్గరున్న మెడలో వస్తువులు తీసి పిల్లల జేబులో భద్రపరిచి వెళ్లారు. స్నానాలు కానిచ్చేసి తడి బట్టలు విప్పేసి ఇస్త్రీ బట్టలు ధరించారందరూ. చివరిగా 2 పిల్లలకు స్నానం చేయించింది శశికళ. పిల్లలు విప్పిన తడి బట్టలు బ్యాగులో సర్దింది. తడి బట్టల మూటలు, బ్యాగులు అన్నీ కూలి మనిషి దగ్గర భద్రపరిచారు. వేగంగా దర్శనం అవుతుందని తలచి 100 రూపాయల టిక్కెట్ల లైన్లో నిలబడ్డారు పాత్రో కుటుంబ సభ్యులు. తమ దర్శనాలు అయ్యే వరకు బయట కూలి మనిషిని సామాన్లతో ఉండమని చెప్పి
పాత్రో కుటుంబ సభ్యులు క్యూలో నిలబడ్డారు. అప్పటికి 10 గంటలు కావస్తోంది. క్యూ నెమ్మదిగా కదులుతోంది. గైడ్ పాండేకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఎదర దర్జాగా క్యూలో నిలబడ్డ తీవ్రవాది. ఎలా ఎలా వాణ్ణి అంతం చేయడం ఎలా? ఆ తీవ్రవాదికి 2 అడుగుల దూరంలో ఉన్నాడు పాండే. అప్పటికే 10 గంటలవుతోంది. ఇక ఆలస్యం చేయకూడదు. అరుంధతికి వెనక ఉన్న వాళ్ళకి మళ్లీ వస్తానని చెప్పి కొంచెం దూరంలో నిలబడ్డ పోలీసుల దగ్గరకు వెళ్ళాడు పాండే. తాను పట్టుబడ్డా పర్వాలేదు, ఆ తీవ్రవాదిని వదలకూడదు. అదే ఆలోచనతో ధైర్యం చేసి పోలీసుల దగ్గరకు వెళ్ళాడు పాండే. అప్పటికే తను ఓ ప్లాన్ వేసుకున్నాడు. అది తప్ప ఇంకో దారి లేదు. ఏం కావాలి? ఒక కానిస్టేబుల్ అడిగాడు పాండేని. సార్, నా పర్సు పోయింది, డబ్బులన్నీ అందులోనే ఉన్నాయి చెప్పాడు పాండే. అదిగో అక్కడ అవుట్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ రిపోర్ట్ ఇచ్చారా చెప్పాడు కానిస్టేబుల్. నా జేబులో పర్సు కొట్టేసిన దొంగని చూశాను, రిపోర్ట్ ఇచ్చేలోగా పారిపోతాడేమో చెప్పాడు పాండే. అయితే ఇంకే 4 తన్ని లాక్కోపోయావా అన్నాడు కానిస్టేబుల్. అలా చెయ్యడానికి అతను క్యూలో ఉన్నాడు సార్. ఇక్కడంతా గందరగోళం అవుతుంది. చూస్తే పరమ భక్తుడిలా తయారై ఉన్నాడు చెప్పాడు పాండే. ఏడి, ఎక్కడున్నాడు అడిగాడు కానిస్టేబుల్. చూపిస్తాను. అన్ని 2 చేతులు విరిచి పట్టుకుని మీ అవుట్ పోలీస్ స్టేషన్కి లాక్కుపోదాం. లేకపోతే జేబులో పర్సు తీసి జనాల మధ్యకు విసిరేస్తే తిరిగి నేను దొంగనవుతాను తెలివిగా చెప్పాడు పాండే. తనకు తెలుసు, ఆ తీవ్రవాదికి ఎదురుగా నిలబడితే చాలు, వాడు అరక్షణాన్ని సైతం వృధా చెయ్యడు. ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి అవకాశం ఆ తీవ్రవాదికి ఇవ్వకూడదు. అదే గైడ్ పాండే ఆలోచన. నువ్వు మాకు డైరెక్షన్ ఇస్తావేంటయ్యా కసిరాడు కానిస్టేబుల్. సార్, కొంచెం తెలివిగా ఆలోచించండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. మనం క్యూలో రభస చేస్తే మిగతా వాళ్ళందరూ తమ కోసం వచ్చామేమోనని వాళ్ళు భయపడిపోతారు. లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి గుంభనంగా అన్నాడు పాండే. సరి అయితే వెనక నుండి వెళ్ళి వాడిని 2 రెక్కలు విరిచి పట్టుకుని వచ్చేద్దామంటావు. ఒకవేళ వాడు దొంగ కాకపోతే అడిగాడు కానిస్టేబుల్. నన్ను కాళ్ళు చేతులు కట్టి సెల్లో పడేయండి సార్ స్థిరంగా చెప్పాడు పాండే. 2 కానిస్టేబుల్ని తీసుకుని నెమ్మదిగా ఎవరికీ అనుమానం రాకుండా తీవ్రవాది వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు పాండే. తీవ్రవాది మాత్రం ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు. అదే అదునుగా గభాలున వెనక నుంచి వెళ్ళి అతని 2 చేతులు, ఒకటి పాండే మరోటి కానిస్టేబుల్ పట్టుకున్నారు. ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు తీవ్రవాది. క్యా కౌన్ హై అప్రయత్నంగా అరిచాడా తీవ్రవాది. పాండే ఒక్క క్షణం వృధా చేయదలుచుకోలేదు. తనే ఆ తీవ్రవాది 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకుని క్యూలో నుండి బరబరా బయటకు లాక్కుపోయాడు. కానిస్టేబుల్స్ ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ పాండేని అనుసరించారు. ఆ తీవ్రవాదిని రెక్కలు విరిచి పట్టుకుని తిన్నగా పోలీస్ ఠాణా దగ్గరకు లాక్కుపోయాడు పాండే. అక్కడ పోలీసులు వీరినే గమనించడం చూసి వెనక ఉన్న పోలీసులు కూడా ఆ తీవ్రవాదిని బలంగా పట్టుకుని అవుట్ పోలీస్ స్టేషన్ దగ్గరకు లాక్కొచ్చారు. అక్కడున్న ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు ఏం జరిగిందో అర్థం కాక ఏమైందంటూ వారిని చుట్టుముట్టారు. పాండే ఆలోచనలు తీవ్రంగా ఉన్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తీవ్రవాది తప్పించుకోవడం కాదు కదా, అందర్నీ క్షణంలో బూడిద చేస్తాడు. సార్ సార్, ముందు వీడి లాల్చి ఎత్తి చూడండి, లోపల నడుముకు దోపుకున్న వస్తువులు తీయండి అరిచినట్టే బిగ్గరగా అన్నాడు పాండే. ఎవరికీ విషయం అర్థం కాకపోయేసరికి ముందు తీవ్రవాది నడుము దగ్గర చూడండి అని అర్థం వచ్చేలా అరిచాడు పాండే మళ్ళా. అంతే, పోలీసులందరూ తలో చెయ్యి వేసి అతని కళ్ళీలాల్చి ఎత్తబోయి చింపేశారు. లోపల నడుముకు చుట్టుకున్న బెల్ట్ బాంబును చూసి అందరూ ఒక్కసారే అదిరిపడ్డారు. పాండే మాత్రం ఆ తీవ్రవాది 2 చేతులు వెనక్కి విరిచి ఉడుంపట్టు పట్టాడు. ఆ తీవ్రవాది గిలగిలా గింజుకున్నాడు. ఆ దృశ్యం చూసిన పోలీస్ అధికారులు పాండేని పక్కకు తోసి ఆ తీవ్రవాది 2 చేతులు విరిచేసినంత పనిచేశారు. మొత్తం పోలీస్ యంత్రాంగమంతా తీవ్రవాది చేతులు కాళ్ళు బంధించి పట్టుకున్నారు. అదే అదనుగా పాండే అక్కడి నుంచి తప్పించుకుని అరుంధతి దగ్గరకొచ్చాడు. అరుంధతిని తీసుకుని వేరే దారిలో అన్నదానం భవనం దగ్గరకు పరుగున వెళ్లి చేరుకున్నాడు. తీవ్రవాది దొరికాడన్న వార్త దావానలల్లా వ్యాపించింది. క్రింద ఉన్న పోలీస్ అధికారులందరూ ఒక్కొక్కరు పరుగున కార్లలో కొండపైకి చేరుకున్నారు. తీవ్రవాది పట్టుబడ్డాడన్న వార్త వినగానే ఎగిరి గంతేశాడు కమిషనర్. అంతవరకు ఎలా ఆ తీవ్రవాదిని పట్టుకోవాలా అని తలలు బాదుకున్న అధికారులందరూ ఒక్కసారే ఊపిరి పీల్చుకున్నారు. కమిషనర్ హుటాహుటిన కొండపైకి చేరుకున్నాడు. ఆయనతో పాటు
దేవస్థానం కార్యనిర్వహణాధికారి కూడా బయలుదేరాడు. ఉదయం నుండి అధికారులందరినీ భయాందోళనకు గురి చేసిన తీవ్రవాది దొరికాడనేసరికి అందరికీ ఆనందంగానే ఉంది. ఎస్ఐ ఇచ్చిన సలహా ప్రకారం ప్రసాదంలో మత్తుమందు కలిపి భక్తులందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చిన కమిషనర్ అది అందరి ముందు అంగీకరించలేక అధికారులను వెంటబెట్టుకుని దేవస్థానం ఈవో ఆఫీస్కు చేరుకున్నాడు. ఈవో కమిషనర్ అదే విషయం చర్చిస్తుండగా తీవ్రవాది పట్టుబడ్డాడన్న వార్త అందింది. భక్తులందరికీ మత్తుమందు కలిపిన ప్రసాదం పంచిపెట్టాలన్న నిర్ణయం వివాదాలకు తావిచ్చేదైనా ఆ సమయంలో మరో ఆలోచన ఏదీ తోచలేదు కమిషనర్కు. గుడ్డిలో మెల్లగా ఎలాగైనా తీవ్రవాదిని ఏ విధ్వంసం జరగకుండా పట్టుకోవాలన్న దృఢచిత్తంతో ఆ నిర్ణయానికి తలొగ్గాడు కమిషనర్. మై గాడ్! తమ ఆలోచన అమలు కాకముందే తీవ్రవాది దొరికాడు. చందనస్వామి నిజంగానే ఉన్నాడు. అతని ఆలయాన్ని ఆయనే కాపాడుకున్నాడు. నిజంగా తీవ్రవాదులు గాని విధ్వంసాన్ని సృష్టించి ఉంటే ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఆస్తికత్వం మీద ఈ విధ్వంసం పెద్ద విస్ఫోటనం కలిగించేదేమో. కమిషనర్ పరిపరి విధాల ఆలోచిస్తూ కొండపైకి చేరుకున్నాడు. బాంబు స్క్వాడ్ కూడా అక్కడే ఉండడంతో తీవ్రవాది నడుముకు బిగించుకున్న బెల్ట్ బాంబును నిర్వీర్యం చేశారు. తీవ్రవాది మెడలో ఉన్న సైనైడ్ గొట్టాన్ని కూడా తీసేసి అతని చేతులకు బేడీలు వేసి వ్యాన్ ఎక్కించారు. కొండ మీద ఉన్న ఈవో క్యాంపు కార్యాలయంలోకి వెళ్లి పోలీస్ అధికారులందరూ ఉల్లాసంగా కూర్చున్నారు. చాలా పెద్ద గండం తప్పింది. దేవాలయాన్ని భక్తుల్ని రక్షించారు అన్నాడు ఈవో. ఇది మా ధర్మం. స్వామి సంకల్పం వలన ఎంతో ప్రయాసతో కూడుకున్న ప్రయత్నాన్ని చాలా సునాయాసంగా ఆ తీవ్రవాది పట్టుబడేలా చేశారు. ఇదంతా భగవత్ సంకల్పం. భక్తుడైన కమిషనర్ ఆనందంతో అన్నాడు. సో ఇక ఎలాంటి ఇబ్బంది టెన్షన్ లేదు హాయిగా అన్నాడు ఈవో. లేదు, రాదు. ఇక నుండి ప్రతి చోట మెటల్ డిటెక్టర్స్ అమర్చండి సార్. ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించాకే గర్భాలయంలోకి అనుమతించండి. భక్తుల చేతుల్లో బ్యాగులను కూడా పరీక్షించడానికి కంప్యూటర్ స్కానింగ్ ఏర్పాట్లు చేయాలి చెప్పాడు కమిషనర్. అవును సార్, దేవాలయాన్ని బాగా ఆధునీకరించాలి చెప్పాడు ఈవో. ఇంతకీ ఈ తీవ్రవాదిని ఎవరు ఎలా ట్రేస్ అవుట్ చేశారు? కుతూహలంగా అడిగాడు కమిషనర్ పక్కనే ఉన్న పోలీస్ అధికారులను. ఎవరో 2 కానిస్టేబుల్స్ ఈ తీవ్రవాదిని పట్టుకున్నారట సార్, ఒక ఎస్ఐ అన్నాడు. వారిద్దరినీ ఇక్కడకు రప్పించండి, అర్జెంట్ చెప్పాడు కమిషనర్. అతనన్న అరక్షణంలోనే ఆ 2 కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకున్నారు. మీరేనా ఆ తీవ్రవాదిని పట్టుకున్నది అడిగాడు కమిషనర్. అవును సార్ చెప్పారిద్దరు. సార్, మీ వాళ్ళిద్దరికీ మా దేవాలయం నుండి రివార్డుగా కొంత నగదు ప్రకటించవచ్చుగా అన్నాడు ఈవో. అలాగే సార్, దాందే ఉంది అని కానిస్టేబుళ్లకేసి తిరిగి, ఆ వ్యక్తి తీవ్రవాదిని అంత ఖచ్చితంగా ఎలా ట్రేస్అవుట్ చేయగలిగారు కుతూహలంగా అడిగాడు కమిషనర్. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చెప్పండి, మీరు చేసిన ఈ సాహసం 10 మందికి ఆదర్శం కావాలి. మీ ఆలోచన, తెలివి, చాకచక్యం, పరిశోధన, పరిపక్వత అందరికీ తెలియాలంటే ఈ కేసు మీరు ఎలా డీల్ చేశారో చెప్పాలి కదా ఉత్సుకతతో అడిగాడు కమిషనర్. సార్, నిజంగా అయితే మేము వాడిని గుర్తించలేదు. ఎవరో భక్తుడు తన పర్సు పోయిందని మా దగ్గరకొచ్చాడు. అతనే ఇతన్ని పట్టించాడు చెప్పాడు 2 కానిస్టేబుళ్ళు. అదిరిపడ్డాడు కమిషనర్. ఎవరతను? ఇంతమందిలో ఇన్ని వేల మంది భక్తుల్లో కలిసి ఉన్న తీవ్రవాదిని ఆ వ్యక్తే ఎలా గుర్తించాడు? కాకతాళీయమా కాదా? కాదు, నో, నెవర్ మనసులో నెమరు వేసుకున్నాడు కమిషనర్. అప్పుడు టిక్కెట్ ముక్క గుర్తొచ్చింది కమిషనర్కి. దాని వెనుక రాసిన విషయం గుర్తొచ్చింది. ఆ క్లూ ఇచ్చిన వ్యక్తి ఇతను ఒక్కడేనా? ఎస్, వాడే, ఆ వ్యక్తి అయి ఉంటాడు స్థిరంగా అనుకున్నాడు కమిషనర్. కమిషనర్కి అంతు చిక్కని ప్రశ్న మరొకటి జనించింది. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు తీక్షణంగా అడిగాడు కమిషనర్. తీవ్రవాదిని గుర్తించిన సంతోషంలో, టెన్షన్లో ఆ వ్యక్తిని పట్టించుకోలేదు సార్ చెప్పారు కానిస్టేబుళ్ళిద్దరూ. ఆ వ్యక్తి వీణ్ణి ఎలా పట్టించాడు? ఐ మీన్, అంతమందిలో ఈ వ్యక్తినే ఎలా పట్టుకోగలిగాడు అడిగాడు కమిషనర్. అతను తన పర్సు పోయిందని మా దగ్గరకొచ్చాడు సార్. ఆ తీవ్రవాదిని చూపించి అతనే పర్సు కొట్టేశాడని చెప్పాడు. చెప్పి తనే మా ఇద్దరికంటే ముందు ఆ తీవ్రవాదిని 2 చేతులు విరిచి పట్టుకుని బరబరా స్టేషన్ దగ్గరకు లాక్కొచ్చాడు సార్. అతనే ఈ తీవ్రవాది నడుం దగ్గర తన పర్సు దాచాడని మమ్మల్నందరినీ మభ్యపెట్టి మేము తీవ్రవాది లాల్చీ విప్పి చూడకముందే
తనే చొరవగా నడుముకున్న బెల్ట్ బాంబు కనిపించేలా తీవ్రవాది బట్టలను ఊడదీశాడు సార్. జరిగిందంతా చెప్పారు పోలీసులు. కమిషనర్కి మతిపోయింది. ఎంతో ప్రమాదకర పరిస్థితిని ఎవరో ఒక అపరిచిత వ్యక్తి పరిష్కరించి భక్తుల్ని, దేవాలయాన్ని ప్రమాదం నుంచి కాపాడాడు. ఎవరా వ్యక్తి? ఎందుకింత సాహసం చేశాడు? అంత సాహసం చేసిన వ్యక్తి ఎందుకు అజ్ఞాతంలో ఉండిపోయాడు? ఈ ప్రశంసలు, అవార్డులు అతనికి అక్కర్లేదా? ఇంతకీ అతని పర్సు దొరికిందా? కమిషనర్ అడిగాడు. ఆ ప్రశ్నకు కానిస్టేబుల్స్ ఇద్దరూ గతుక్కుమన్నారు. అయోమయంగా కమిషనర్ కేసి చూశారు. పర్సు పోవడం మిష. కేవలం ఈ తీవ్రవాదిని పట్టివ్వడం కోసం అతనాడిన నాటకం మనసులోనే అనుకున్నాడు కమిషనర్. మీ ఇద్దరూ చేయాల్సిందొక్కటే. ఈ సాయంత్రంలోగా ఆ వ్యక్తిని పట్టుకుని నా దగ్గరకు తీసుకురావాలి. అతన్ని మీరు చూశారు. మీరు తప్ప ఆ వ్యక్తిని ఎవరూ గుర్తించలేరు చెప్పాడు కమిషనర్. ఇద్దరు పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. ఒక ప్రమాదం తప్పితే ఇంకో ప్రమాదం ముంచుకొచ్చింది అనుకున్నారు. సార్ అన్నారు ఇద్దరు వినయంగా. ఇక మీరు వెళ్ళండి చెప్పాడు కమిషనర్. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ దిగాలుగా బయటపడ్డారు. ఆ గుండుగాడిని ఎక్కడని వెతకడం? ఎటు చూసినా బోడిగుండ్లే కనిపిస్తున్నాయి. అందరూ ఒకలాగే కనిపిస్తున్నారు. ఇద్దరూ ఆలోచిస్తూ ఈవో ఆఫీస్ నుండి బయటపడ్డారు. ఇక ఆ వ్యక్తితో మనకి పనేంటి సార్ అడిగాడు ఈవో. పని లేదు, కానీ ఆ వ్యక్తి ఒక తీవ్రవాదిని పట్టించాడంటే ముందే ఆ తీవ్రవాది గురించి వాడికి తెలుసు. ఒకసారి ఆ వ్యక్తిని కలిసి మాట్లాడగలిగితే మరింత క్లారిటీగా ఉంటుంది. ఎనీహౌ, ఇక మీకు ఎలాంటి టెన్షన్ లేదు. మేము వెళ్ళిపోతాం. సెక్యూరిటీ కావాలంటే ఓ 25 మంది పోలీసుల్ని కొండ క్రింద, కొండపైన ఉంచుతాం. రాత్రి కాగానే మా వారిని పంపించేయండి ఈవోతో చెప్పాడు కమిషనర్. థ్యాంక్ యూ విత్ యువర్ కోఆపరేషన్ చెప్పాడు ఈవో. నో థ్యాంక్స్, ఇట్స్ అవర్ డ్యూటీ, ఆల్వేస్ వెల్కమ్ అంటూ కమిషనర్ లేచి నిలబడ్డాడు. ఆయన వెనక పోలీసు అధికారులంతా తమ తమ కార్లలో బయలుదేరారు. ఉదయం నుండి ఎంతో ఆందోళన, ఆతృతతో అటు ఇటు వాయువేగంతో తిరిగిన పోలీసు అధికారులు ఒక్కసారే రిలాక్స్ అయ్యారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు తమ తమ వాహనాల్లో తిరుగు ప్రయాణమయ్యారు. ఇప్పుడు కొండ మీద క్యూ లైన్లలో భక్తుల రద్దీ మాత్రమే ఉంది. ఎక్కడా పోలీసు హడావిడి లేదు. అక్కడక్కడ మొక్కుబడిగా మిగిలిన పోలీసులు బాతాఖాని కొడుతూ తిరుగుతున్నారు. కారులో కూర్చున్న కమిషనర్ మెదడు పరిపరి విధాల ఆలోచిస్తుంది. ఎవరతను? ఎందుకు ముందుకు రాలేదు? ఇంత గొప్ప ఘనకార్యం సాధించిన వ్యక్తి ఎందువలన అజ్ఞాతంలో ఉండిపోయాడు? ఇంతకు అతను భక్తుడేనా? మరెవరైనానా? కారు సర్రున ఘాట్ రోడ్లో కొండ దిగువకు దూసుకుపోతోంది. కమిషనర్ బుర్రలోని ఆలోచనలలాగే. శ్రీ ఇందూ రమణ గారి భైరవవాక నవల ధారావాహిక 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ సరిగ్గా రేపు ఇదే సమయానికి, అంటే సాయంత్రం 7 గంటలకు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పక తెలియజేస్తారు కదూ. అలాగే పనిలో పనిగా ఒక లైక్ కూడా వెంటనే చేసేయండి. మళ్ళీ రేపటి భాగంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.